మే 17 దేవుని వాక్య ధ్యానం. దేవుడు తన ఐశ్వర్యము చొప్పున మీ ప్రతి అవసరమును తీర్చును. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. మన ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయము శుభములు తెలియచేస్తున్నాను. ప్రియులారా, దేవుని మహాకృపలో మరొక నూతన దినాన్ని చూచే ధన్యత దేవుడు మనకి దయచేసి ఉన్నాడు. అందును బట్టి ప్రభువుకి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. మనము ప్రతి విషయంలో కూడా దేవుణ్ణి కలిగిన వారంగా ముందుకు వెళుతూ ఉంటాం. మన అవసరతలకు ప్రభువుకి ప్రార్థించే వారంగా మనం ఉంటాం. చాలాసార్లు మనం చేసిన ప్రార్థనకు జవాబు వెంటనే రావాలని మనం ఎదురు చూస్తూ ఉంటాం. కానీ ఈరోజు వాగ్దానం మీరు గమనిస్తే, దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీరుస్తాడు. క్రీస్తు యేసునందు మహిమలో దేవుని నామము మహిమపరచబడటానికి మన అవసరతలు తీర్చబడతాయి అనే విషయాన్ని మొదట జ్ఞాపకం చేసుకోవాలి. నీ కోరికను నెరవేరుస్తాను అంటే అది నీకు అవసరముగా ఉన్నప్పుడు ఖచ్చితంగా దాన్ని నెరవేరుస్తాడు. మన గొంతెమ్మ కోరికలు లేకపోతే మనకున్నటువంటి అత్యాశతో కూడిన కోరికలను ఆయన తీర్చేవాడిగా ఉన్నాడు అనే విషయం బైబిల్ చెప్పట్లేదు. కానీ నీకు ఏది అవసరమో ఆ అవసరాన్ని, అది ఏదైనా కావచ్చు, మనకి మన జీవితానికి ఏ సమయానికి ఏది అవసరమో దానిని ప్రభువు ఖచ్చితంగా తీరుస్తాడు. నేను చాలాసార్లు నమ్మినటువంటి ఒక విశ్వాస మాట, నా జీవితంలో నుండి నేను చెప్పేటువంటి ఒక మాట, నువ్వు అడిగినవన్నీ ప్రభు నీకు ఇవ్వకపోవచ్చు, కానీ నీ అవసరతలన్నీ మాత్రం ఖచ్చితంగా ఆయన తీరుస్తాడు. ఈరోజు చాలాసార్లు మనం చాలా అడుగుతాం దేవుణ్ణి, అయితే అది నీకు అవసరమైతే ఖచ్చితంగా ప్రభు తన మహిమార్థమై నీకు అనుగ్రహిస్తాడు. అట్టి ఆశీర్వాదపు దీవెనకరమైన జీవితం నీకు ఉంటుంది. విశ్వాసంతో మనం ముందుకు వెళ్ళాలి. అట్టి కృప దేవాతి దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, గొప్ప దేవ, నీకు వందనాలు. గడిచిన కాలం అంతా తోడుగున్నారు. ప్రత్యేకించిన ఆయన ఇదిగో ప్రభువా, ఈ యొక్క బిడల జీవితం కొరకు ప్రార్థిస్తున్న వారి ప్రతి అవసరతను మీరు తీర్చండి. ప్రతి సమస్య నుంచి విడుదల దయచేయండి. నేడు వారి ప్రయాణాలు, పనులు అన్నిటి యందు నీ బిడలకు తోడుగా ఉండండి. నేడు జన్మదినము, వహదినము, ఆయా విశేష దినములు జరుపుకున్న బిడలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఆదరణ, నెమ్మది అనుగ్రహించండి. దినదీవులతో నింపి మీరే మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఆశీర్వాదం మీకు కలుగునుగాక. ఆమేన్.